మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. ఎక్కడ అని అంటే దేవుని యొక్క మందిరంలో. కాబట్టి మీరు ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కడ నిలిచి ఉండాలి? మొదటిగా క్రీస్తులో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ తర్వాత ఏం చెప్పాను? ఆయన శరీరములో నిలిచి ఉండాలి. ఇంకేం చెప్పాను? ఆయన మందిరములో నిలిచి ఉండాలి. శరీరం అంటే సంఘం తిరుగుతూ ఉంటుంది, వీధి వీధి తిరుగుతాం మనం. సాయంత్రం ప్రారంభిస్తాం. అవయవాలు ఏవేమన్నా ఎవరు కాళ్ళు చేతిలో సాయంత్రం చూస్తా నేను. కాళ్ళు చేతులు ఎవరు? జ్ఞానేంద్రియాలు ఎవరు? అవన్నీ సాయంత్రం చూస్తా. ఓకే. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని ఆలయములో నిలిచి ఉండాలి. తర్వాత ఇంకొక విషయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఆయనే మనమే ఆయన ఇల్లు. అంటే ఏంటి? ఆయన ఇల్లు అంటే ఆయన కుటుంబం. అర్థమైందా? ఆయన ఇల్లు అంటే ఆయన కుటుంబం. ఈరోజు ఎక్కడ నిలిచి ఉండాలి? కుటుంబం అంటే క్రీస్తు కుటుంబములో. అర్థమైందా? ఈరోజు కుటుంబం అంటే ఎవరో తెలుసా? మనమంతా ఒక కుటుంబం. అర్థమైందా? మనమంతా ఒక కుటుంబం ప్రియులరా. ఈ కుటుంబములో నిలిచి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్టైనటువంటి యేసు క్రీస్తులో కొమ్మల్లాగా మనము నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనము ఫలిస్తాం. ఒకవేళ మనము ఆయనకు వేరుగా ఉంటే ఫలించలేము. మనం అలాంటి స్థితిలో ఉంటే